అద్వైత జ్ఞానం ప్రకారము పరబ్రహ్మం అద్వితీయమైనది, అనగా రెండు కాక ఒకటే అయినది మరియు శాశ్వతమైనది. కానీ ఆ పరబ్రహ్మ అంశమైన ఈ దృశ్యమాన ప్రపంచం క్షణక్షణము మారుతూ ఉంటుంది. ఇది మనకు అనుభవమే. ఈ ప్రపంచమే మనకు కనిపిస్తున్న స్థితిలో, అనుభవమవుతున్న స్థితిలో ఇదే పరమాత్మ, ఇదే శాశ్వతము అని అనుకుంటే అప్పుడు అద్వితీయము, శాశ్వతము అయిన వస్తువులు ఒకటి కాక రెండవుతాయి. కాబట్టి అద్వైత జ్ఞానం ప్రకారమైన, మన అనుభవం ప్రకారమైన ఈ దృశ్యమాన ప్రపంచమే పరబ్రహ్మం కాజాలదు. దీని వెనుక ఉన్న పరబ్రహ్మమే అద్వితీయుడు, శాశ్వతుడు. మహాత్ముల అభిప్రాయం ప్రకారము కూడా అశాశ్వతమైన ఈ ప్రపంచం పరమేశ్వరుడు కాజాలదు. శ్రీ భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ భగవానుడు దీన్నే సమర్థించారు. ఎలా అన్నారు తెలుసా? ఇంద్రియ గోచరముకు ఈ భూతజలానికి ఆధారము నేనే, కానీ నేను ఆ భూతాలలోని లేను, అవి నాలోని లేవు. ఇది జాగ్రత్తగా పట్టుకోండి.